మనతో పాటు కరీంనగర్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మృత్యుంజయ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ కేటీఆర్ కొడంగల్లో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మాట్లాడుతున్నాడు. ఏమంటారు దీనిపైన? అసలు ప్రతిపక్షంగా టీఆర్ఎస్ విఫలమైంది. దాని నాయకుడైతే ఒక్కనాడు అసెంబ్లీకి వచ్చినటువంటి పాపాన పోలేదు. కులగణన చేస్తామంటే ఆ లెక్కలు తీసుకొని వస్తే ఒకనాడు ఆయన అవకాశం ఇయ్యాడు. తెలంగాణ ప్రజల లెక్కలు తీస్తే ఇవాళ తీసిన లెక్కలలో ఆయన పేరుండదు. కాబట్టి తెలంగాణ నుంచి సమాజం నుంచి ఆయనను బహిష్కారం చేయాలని చెప్పి ఇప్పుడు తీర్మానం చేసింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల. ఇంకేం చెప్తాం? అసలు ఈ తెలంగాణ ప్రజలతో ఉండదలుచుకున్నాడా లేకపోతే ఎక్కడైనా పోతాడా తెలియదు. అందుకొరకు తెలంగాణ ప్రజల లెక్కలలో కేసీఆర్ లేడు. కాబట్టి బహిష్కరణ మామూలు చేసుడు కాదు, ఆయననే బహిష్కరణ చేయవలసి వస్తుందని చెప్తా ఉన్నాం. ఆయన బహిష్కరింపబడ్డాడని చెప్తా ఉన్నాం. ఇది సామాజికంగా అతను వెలువేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే మతి భ్రమించి ఇటువంటి అక్కర్లేని మాటలు మాట్లాడుతున్నారు. అంటే మొన్న కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి నేను ఇంకొక నెలలో బయటకు వస్తా అంటే కాంగ్రెస్ బండారాన్ని బయట పెడతా, కాంగ్రెస్ చేస్తున్న పనులన్నీ అంటే ఏం పనులు చేసింది అని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ఏమంటారు సార్ దానిపైన? అసలు అవన్నీ ఆయన చేసిన 10 సంవత్సరాలలో ఏం చేసిండో మేము ఒకటొకటిగా చెప్తే ఇవాళ ఇళ్ల నుంచి బయటకు రాని పరిస్థితి ఉన్నది. ఇక నేను కూడా వస్తా ఏడాది నుంచి అంటే నేను ఓటు రాకమన్నాడు. అసలు తెలంగాణలో సిఎల్పి లీడర్ అయ్యి అది కాంగ్రెస్ వాళ్ళ పార్టీకి లీడర్ అయ్యి అక్కడ కనీసం ఒక్కనాడు వచ్చి కూర్చొని ఓపిక లేదు, నేను బయటకు వస్తా అంటే రా, వస్తే ఏమవుతుంది నీతోని? ప్రజలు నిన్ను చీకొట్టి చీత్కరించి 10 సంవత్సరాలలో అవినీతి తప్ప ఇంకేం కార్యక్రమం లేకుండా మొత్తం ప్రజలందరినీ మోసం చేసినటువంటి పార్టీ మీద అని చెప్పి ప్రజలు మిమ్మల్ని తృణీకరించి మా పార్టీని గెలిపించి అధికారంలో తెచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇవాళ. మరి మేము చేసిన బయట పెడతా అంటే ఏం బయట పెడతావు నువ్వు? వచ్చినప్పటి నుంచి ఒక ఆరు కార్యక్రమాలు ఏవైతున్నాయో రాహుల్ గాంధీ గారు చెప్పినాయి. దాని విషయం లోపల రోజంతా ఒక సంవత్సరం అయింది. సంవత్సరం లోపల నిజమే కొంత వెనుకబడుతున్నాం. ఎందుకు పడుతున్నాం అంటే వాళ్ళ డబ్బులు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మహానుభావులు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి అసలు ఈ రాష్ట్రాన్ని ఒక దివాలాకోరు రాష్ట్రంగా తీర్చిదిద్దిన తర్వాత అసలు దీని విషయం లోపల అసలు ఇది సరిదిద్దుకోవడానికి సంవత్సరం సమయం కాదు, ఇంకా కొంచెం సమయం పట్టే అవకాశం ఏర్పడ్డది. కాబట్టి ఇవాళ మేము చాలా చక్కగా ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ఆయన చెప్పేది ఏం లేదు, చేయవలసింది కూడా ఏం లేదు. అందుకొరకు ఆయన వచ్చి ఇక్కడ వచ్చి బజార్లలో తిరుగు చేసి నువ్వేం చేయాలంటే ఇప్పుడు వచ్చి ఆయన చేసేది మీరు గత 10 సంవత్సరాల చేసిన తప్పులకు ముక్కు నాలుగు రాయాలి. ఒక్కొక్క మీటింగ్ పెట్టి ఇగో ఈ ప్రాంతానికి చేసిన అన్యాయం ఇది, ఈ ప్రాంతానికి చేసిన ద్రోహం ఇది, ఇగో ఈ ప్రాజెక్టు చేసిన ద్రోహం ఇది, ఇంట్లో గిన్నె తిన్నం క్షమించాలి, అందులో గన్ని తిన్నం క్షమించాలి, ఇన్ని కోట్లు వసూలు చేసిన క్షమించాలని ముక్కు భూమికి రాసి క్షమాపణ చెప్పేటువంటి సభలకు రావాలి తప్ప ఇంకా ఆయన మా గురించి చెప్పేది ఏం లేదు. సార్ అంటే ఇప్పుడు మనం కరీంనగర్ అంశం మాట్లాడుకుంటే కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ని ఎన్నుకోవడం అంటే ఎంపీగా అతను గెలిపేయడం జరిగింది, కేంద్ర మంత్రిగా అతను పనిచేస్తున్నాడు. సో అంటే తెలంగాణకి బడ్జెట్ విషయంలో ఈ బీజేపీ ఎంపీలు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. దానిపైన ఏమంటారు సార్? నిజమే, ఈ రాష్ట్రం లోపల ఒక ప్రముఖమైనటువంటి స్థానం లోపల ఉన్నటువంటి వ్యక్తి బండి సంజయ్ గారు. మరి ఆయన 2 సార్లు ఈ పార్టీ ఆ పార్టీలో ఆయన అధికారం లోపలి వచ్చిండు. ఒకసారి ఆయన ప్రదేశ్ అధ్యక్షులుగా ఉండే భారతీయ జనతా పార్టీకి రాష్ట్రానికి ఇప్పుడు కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. వాళ్ళు మేమేమైనా న్యాయం చేయగలిగినామా ఈ ప్రజలు ఓట్లేస్తే అనేటువంటి ఆలోచన వాళ్ళు చూసుకోవాలి. సరే, అది వాళ్ళ విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. మేము మాత్రం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అనేటువంటి నమ్మకంతో లేము. బరాబర్ ఇక్కడ రాహుల్ గాంధీ సూచనల మేరకు మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తప్పకుండా ఏమేం చేయాలనో ఈ రాష్ట్రానికి అమలు ఏవైతే హామీలు అమలు చేయాలనో అవి చేసుకుంటూ ప్రజలకు ఇంకా ఇతర కార్యక్రమాలు ఏం చెప్పట్టాలో వాటి విషయం లోపల మాకు ఒక నిబద్ధత ఉన్నది. ప్రణాళికాబద్ధంగా అవన్నీ చేసుకుంటూ పోతాం. అది వాళ్ళకు వదిలిపెడతాం. వాళ్ళ మీద వాళ్ళు అభివృద్ధి చేస్తారనేటువంటి నమ్మకం మాకు లేదు. అయినా మా పని మేము చేస్తాం ఈ ప్రజలకు. అంటే ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తన ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీనిపై ఏమంటారు? అసలు ఇప్పుడు ఏ ఎన్నికలైనా కూడా 10 సంవత్సరాలలో గెలవడానికి కారణం తెలంగాణ అనేటువంటి ఒక వాదము, తెలంగాణ అనేటువంటి ఒక పదం. ఇవాళ తెలంగాణ అనే పదమే ఉచ్చరించడానికి భయపడతా ఉన్నది ఆ పార్టీ నాయకత్వం. అది తెలంగాణ కవులు, తెలంగాణ రచయితలు, తెలంగాణ మేధావులు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ నిరుద్యోగులు ఇట్లా ఈ ప్రకారంగా చెప్పుకుంటూ పోతే ఇంతమంది సబ్బండ వర్గాలను జమ చేసి ఉద్యోగం చేస్తే నేను అధికారానికి వచ్చిన తర్వాత ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఇవన్నీ మాట్లాడింది వాళ్ళే. ప్రజలు మర్చిపోలే ఇప్పటిదాకా. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఇక వచ్చి మళ్ళీ వాళ్ళు ఏదో మాకు ఎలక్షన్లలో వాళ్ళు వచ్చి బుద్ధి చెప్పేది ఏం లేదు.
తప్పకుండా ఇవాళ అధికారంలో మేము ఉన్నాం. కొంత మేము చెప్పిన మాటలలో కొంత 1% 2% ఆలస్యం అవుతున్నచ్చు. ఇవాళ రుణమాఫీ విషయంలో చేస్తూ ఉన్నాము. తర్వాత ఇవాళ అన్ని విషయాలలో కూడా కొంత నడుచుకుంటూ పోతూ ఉన్నది. ఇప్పుడు ఇండ్లను ఎవరెవరికి మంజూరు చేయాలనేటువంటి ప్రక్రియ నడుస్తూ ఉన్నది. కాబట్టి రానున్నటువంటి ఎన్నికల లోపల తప్పకుండా ఇప్పుడు మేము బీసీ కులగణన చేసి మేము 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఒకవేళ రేపు భారతీయ జనతా పార్టీ ఇవ్వకపోయినా కూడా పార్లమెంట్లో చట్టం చేసి మాకు సమయానుకూలంగా ఇవ్వకపోయినా మేము పార్టీ తరఫున 42% ఇస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏ ప్రకారంగా చేసినా కూడా ఇవాళ మేము మమ్మల్ని వాళ్ళు ఏదో ప్రశ్నించేటువంటి అధికారం కానీ ఈ ప్రశ్నించేటువంటి విషయంలో కూడా అంటే తెలంగాణ అంటే బీఆర్ఎస్ నాయకురాలు కవిత కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్నిటిని కూడా నేను ఒక పింక్ బుక్ లో రాస్తున్నాను, ఏదో ఒక రోజు ఖచ్చితంగా వీటి అన్నిటిని బయటపెట్టి వాళ్ళకి బుద్ధి చెప్తానని మాట్లాడుతుంది. ఏమంటారు సార్ అసలు దీనిపైన? రాసుకోమని పింక్ బుక్ అంతా తీసుకుపోయి TR జైల్లో చదువుకోవాలి. బైబిల్ భగవద్గీత చదువుకున్నట్టు నువ్వు రాసుకున్నది నువ్వే చదవాలి. ఎవడమ్మా 4 నెలలు జైల్లో ఉండొచ్చు. ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా అధికారానికి వెలబెట్టడానికి రాష్ట్ర ప్రజలు అధికారం ఇస్తే తెలంగాణ ప్రజలు అనేక సాహసోపేతమైనటువంటి చావులు ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి ఇచ్చినటువంటి తెలంగాణను మీ స్వార్థాల కొరకు చివరకు ఒక ముఖ్యమంత్రి బిడ్డ కళ్ళు దందాలు సారా దందాలు ఇరుక్కుపోయి జైల్లో పోవడు ఇవాళ దేశాల చరిత్రలో రాష్ట్రాల చరిత్రలో అవమానకరం. ఆమె ఏం రాసుకుంటే ఏమయ్యేది ఉన్నదమ్మా, ఆమె రాసుకోవాలి. ఆమె తప్పులను గురించి రాసుకొని పునశ్చరణ చేసుకోవాలి అంతే తప్ప కానీ మా గురించి రాయడానికి ఏమి లేదు. గులాబ్ బుక్ రాసుకొని వైట్ బుక్ రాసుకొని బ్లూ బుక్ రాసుకొని మాకేం సంబంధం లేదు. రైట్ అన్న, ఫైనల్ గా రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి ప్రణాళికలు తీసుకోబోతుంది? ఆల్రెడీ మా ప్రణాళిక ఉన్నది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇప్పుడు కామారెడ్డిలో బీసీలకు సంబంధించినటువంటి దాన్ని ప్రకటించిన అక్కడ బీసీ విధానాన్ని, ఆ విధానం రేపు ముందరికి తీసుకొని పోతున్నాం మేము. నిధుల విషయంలో కాపలా కానీ తర్వాత నీళ్ల విషయంలో కానీ ఏ విషయంలో అయినా కూడా ఇవాళ గతం లోపల జరిగినటువంటి పొరపాట్లన్నింటిని సవరిస్తూ మరి జిల్లాల వారీగా విభేదాలు రాకుండా తెలంగాణ ప్రాంతం మొత్తానికి ఉద్యోగాలు కానీ ఇంకేదైనా కానీ నిధులు నియామకాలు మరి వీటన్నిటి విషయంలో శ్రద్ధ తీసుకుంటాం. గతంలో జరిగినటువంటి పొరపాట్లను సవరిస్తాం. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేస్తాం.